కాకినాడను స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దడంలోని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ కాకినాడ నగరంలోని 45, 46 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులు, రోడ్లు, కాలువలను స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆటో యూనియన్ నాయకులతో ముఖాముఖి నిర్వహించిన కమిషనర్ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో ఆటో డ్రైవర్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్థానికులు, డివిజన్ నాయకులు, గుబ్బల చిన్న తదితరులు రోడ్లపై చెత్త, కాలువల్లో మట్టి పేరుకుపోవడం, ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ సత్యనారాయణ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రోడ్లపై చెత్త వేయడం, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వచ్ఛత పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, స్వచ్ఛ కాకినాడ లక్ష్యం అందరి బాధ్యత అని కమిషనర్ పిలుపునిచ్చారు. అమ్మో మన వాళ్ళు ఫీలింగ్ ఉంటుంది. ట్రైన్లో వస్తారు, తాగేసి కొంచెం వాటర్ ఇచ్చుకుంటారు, వచ్చి వాటర్ అన్ని లగేజ్ వాటర్ ప్రాక్టికల్ అదే కదా, లగేజ్ అంతా కార్లో పెట్టుకున్నారు, దాంట్లో పెట్టుకుంటారు, నువ్వు వచ్చి అన్ని పెట్టుకుని వాటర్ తీసుకుని పడేస్తారు. అట్లా కాకుండా కొంచెం నీట్ ఉంచుకుంటే చెప్పండి తీసుకుని ఇంకా ఉందా అలా అనుకోవడం. అదే మనకి అట్లా చేయకండి, అంటే మీరు చేయట్లేస్తున్నారు. ఎవరైనా చేసినా కూడా కొద్దిగా మీరు చెప్పండి. ఎందుకంటే మీరు పబ్లిక్తో ఎక్కువ టచ్లో లేదు, ప్రజలతో దాంట్లో 100 లైట్లు మాకు తెలియదు కదా, అది మీకు రిటర్న్ కొన్ని లొకేషన్ మాకు వచ్చేస్తుంది. ఆ లైట్ కరెక్ట్ మాకు తెలిసిపోతుంది. చెప్పండి.